వెల్కమ్ టు కీటాక్స్. సినిమాల్లో యాక్టర్ అంటే యాక్టింగ్ మాత్రమే చేస్తాడు, ప్రొడ్యూసర్ అంటే సినిమాలు నిర్మిస్తాడు, హోస్ట్ అంటే హోస్టింగ్లోనే కనిపిస్తాడు, యాంకరింగ్లోనే కనిపిస్తాడు. కానీ ఒకే పర్సన్ ఈ పాత్రలన్నింటినీ పోషిస్తూ వీటన్నిటినీ కూడా దాటి 5-6 రకాల రెస్పాన్సిబిలిటీస్ని అలవోకగా భుజాన వేసుకోవడం ఎప్పుడైనా చూసారా? మనకు కనిపించే పర్సనాలిటీలో మనకి తెలియని ఇన్ని విషయాలు ఉన్నాయా అని సర్ప్రైజ్ చేసే క్యారెక్టరు దగ్గుబాటి రానా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, రానా బాహుబలి తర్వాత ఆ ఇమేజ్ ని హైప్ ని క్యాపిటలైజ్ చేసుకోలేదేమో, అందుకే సరైన సినిమా పడట్లేదేమో అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి కోసం సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఇన్సైట్స్ మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. దగ్గుబాటి రానా యాక్టర్గా బల్లాల దేవగా చాలా మందికి తెలుసు. హోస్ట్గా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేయడము, అవార్డు ఫంక్షన్స్లో సరదాగా మాట్లాడడం కూడా చూసుంటారు. అలాగే ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి, సురేష్ ప్రొడక్షన్స్ వారసుడు కాబట్టి ప్రొడక్షన్లో కూడా ఉన్నాడు అనుకుంటారు. ఇవి కాకుండా రానాలో ఉన్న మెనీ సైడెడ్ పర్సనాలిటీని చూడాలి అంటే బిహైండ్ ద స్క్రీన్ వెళ్తే చాలా కొత్త కోణాలు కనిపిస్తాయి. ఎంటర్ప్రెన్యూర్గా, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉన్న ఇన్వెస్టర్గా రానా ఇప్పటికే చాలా అడుగులేశాడు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ సినిమా నిర్మాణాన్ని కూడా శాసించబోయే మెటావర్స్ టెక్నాలజీతో పాటు రానా కొత్త వెంచరింగ్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ లో ఉన్నాడు. లోకాలోకా పేరుతో ఒక టెకీలా బ్రాండ్ కూడా లాంచ్ చేశాడు. కోకాకోలా కాదు, లోకాలోకా. ఆ తర్వాత కింగ్డమ్ ఆఫ్ వైట్ పేరుతో ఒక మినిమలిస్టిక్ అప్పరెల్ ని లాంచ్ చేశాడు. వీటితో పాటు ఇండియన్ సూపర్ లీగ్, సాకర్ లో ఎస్టాబ్లిష్ అవుతున్న ఇండియన్ సూపర్ లీగ్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీకి రానా వాటాదారుడు. సినిమాకి సంబంధించి మెటావర్స్ టెక్నాలజీని అప్లికబుల్ మోడ్లోకి తీసుకురావడానికి పనిచేయడంలోనూ, కామిక్స్ లో చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే లార్జెస్ట్ కామిక్ బ్రాండ్ గా ఉన్న అమర్ చిత్ర కథతో టైఅప్ అవడంలోనూ రానా ఎంత ఇన్నోవేటివ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ మేకర్ అనేది అర్థమవుతుంది. అమర్ చిత్ర కథ చాలా మంది చిన్నప్పుడు మనం చదివి ఉంటాం. ప్రపంచంలోనే లార్జెస్ట్ కామిక్స్ క్రియేటర్. ఇప్పుడు ఈ అమర్ చిత్ర కథల్ని యానిమేషన్ లోకి తీసుకురావడము, సినీ ఫామ్ లోకి తీసుకురావడం కోసం రానా కొలాబరేట్ అయ్యాడు. వీటన్నిటితో పాటు బ్రాడ్వే లాంటి కాఫీ బ్రాండ్లు, ఫుడ్ బ్రాండ్ల విషయానికి వస్తే చాలా ఉన్నాయి అని సన్నిహితులు చెప్తూ ఉంటారు. అంటే ఇటు ఫుడ్ లో అయినా, స్పిరిట్స్ లో అయినా, సినిమాలో అయినా, స్పోర్ట్స్ లో అయినా, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకా మెనీ సైడెడ్ ఆస్పెక్ట్స్ లో రానా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మామూలుగా మనం వాడుతూ ఉంటాం మెనీ సైడెడ్ పర్సనాలిటీ అని. బహుశా అలాంటి మెనీ సైడెడ్ పర్సనాలిటీకి కాన్సెప్ట్ ఆఫ్ ప్రూఫ్ సిఓపి లాంటోడు మన రానా అనుకోవాలి. ఎప్పుడో 10 ఏళ్ల కిందట కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమాకి ఎన్నో ఆస్పిరేషన్స్ తో సినిమాలు తీసి ఆర్థికంగా ఇబ్బందులు పడి ఎలా బయటపడాలో తెలియని వాళ్ళకి ఒక కొత్త డైమెన్షన్ చూపిస్తున్నవాడు రానా. సినిమాలో కంటెంట్ ఉంటే చాలు, మనం కొలాబరేట్ అవుదాం అని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఓపెన్ సిగ్నేచర్ తో రెడీగా ఉండే పర్సనాలిటీగా కూడా టాలీవుడ్ లో రానా గురించి చెప్తారు. అందుకే నాని లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు సరదాగా చెప్తున్నారు అనిపిస్తుంది, కానీ నిజానికి రానాలో ఉన్న ఇన్ని మల్టీ షేడ్స్ మనకి ఇప్పటి వరకు తెలియవు. ఏ టైప్ కా ఆద్మీ आपको సౌత్ మే नहीं, నార్త్ మే नहीं, कहीं भी नहीं मिलेगा. బహుశా మొన్న ఈ మధ్యన వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో చూస్తే అందరికీ ఆశీస్ విద్యార్థి బూతులే కనిపించుంటాయి, కానీ అందులో ఎసెన్స్ ఆఫ్ రానా క్యారెక్టర్ అంటే ట్రబుల్ షూటర్ గా, అందరికి హెల్ప్ చేసే పర్సనాలిటీగా రానా కనిపిస్తాడు. బహుశా రియల్ లైఫ్ ఆ ఎసెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ రానా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుందేమో. మీరేమంటారు? మనకి పైకి కనిపించే సినిమా స్టార్లలో వెనక ఇన్ని కోణాలు ఉన్నాయని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? రానా మెనీ సైడెడ్ పర్సనాలిటీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.